మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే 3 రాజధానులు కాదు కదా, అసలు మన రాష్ట్రమే ఎటుపోతుందో తెలియని దుస్థితి ఏర్పడుతుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు. సీఎం జగన్ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శివనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కానీ ఈ ప్రాంతంలో మొదలైన అభివృద్ధిని ఆపి దాన్ని ముక్కలు చేసి ఎక్కడికో తీసుకెళ్తా ఉంటాం. దుర్మార్గమైన చర్య, దురదృష్టకరమైన చర్య. ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చి ఇన్ని కార్యక్రమాలు ప్రారంభించి మన ప్రాంతానికి మంచి జరుగుతా ఉంటే ఒక్క అవకాశమైన అధికారంలోకి వచ్చి మరి జరిగే మంచినంతటా ఆపినప్పుడు ఎందుకు నేను ఆ ప్రభుత్వంలో కొనసాగాలి అని చెప్పి బయటికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో, అండదండలతో, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమైతే ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది. నేను మీకు మాట ఇస్తా ఉన్నాను, సంవత్సరం తిరగకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం చేయించి ఆ నేలతో పాటు నడిచేస్తానని మీ అందరిని కలుపుకొని, అలాగే ఖచ్చితంగా రాజధాని ప్రారంభమవుతుంది. ఇందాక మన సోదరుడు రాజుగారు చెప్పాడు, ఈ ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా అమరావతి నిర్మాణం జరిగేటప్పుడు భవన నిర్మాణ కార్మికులు సెంట్రింగ్ పని కావచ్చు, లేకపోతే రంగుల పని కావచ్చు, ఎలక్ట్రికల్ పనులు కావచ్చు, వాళ్ళ సొంత వ్యవసాయం లేకపోతే ఏ పనికైనా వెళ్ళి అక్కడ అమరావతిలో రోజు 1000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రాంతాల్లో ఉన్న అమరావతిని ఆపినా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ముందుకు జరుగుతుంది. మన ప్రాంతానికి సంక్షేమం పేదలకు ఇప్పటికే అవసరమే. వెనకబడిన వర్గాలను కలుపుకొని పోవాల్సిందే ఈ సమాజం ముందుకి. కానీ మీరు ₹1 సంపాదించి ఆ రూపాయల నుంచి పేదల సంక్షేమానికి 50 పైసలు పెట్టండి, 70 పైసలు పెట్టండి, లేదా రూపాయి ఖర్చు పెట్టండి. కానీ సంపాదన మానేసి రాష్ట్రానికి సంపాదన అంటే ఏ రకంగా వస్తుంది? పరిశ్రమలు రావాలి, బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి. ఒక పరిశ్రమ వస్తే జీఎస్టీ వస్తుంది, సేల్స్ ట్యాక్స్ వస్తుంది, ఎన్నో రకమైనటువంటి ఆదాయాలు వస్తాయి.